ఏం పరిపాలన చేశారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయం చెప్పుకుంటాం, ఒకళ్ళ మీద బురద చల్లుకుంటాం. ఇవన్నీ అనవసరం అండి మాటలు. రాజకీయం అనేది ఒకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోకూడదు. చేసి ఇప్పించాలి ఏదైనా కానీ రాజకీయం అంటే. ఆ? రాజశేఖర రెడ్డి నాన్నగారు ఉన్నారంటే ఎంత పేరు ఉంది, చిన్న పిల్లడి కాడి నుంచి పేరు ఉంది. అవునా కాదా చెప్పండి మీరు? ఆ. రాజశేఖర రెడ్డి గారికి అంటే పేరు ఎలా ఉంది, అలా రావాలి పేరు. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటాం, ఆయన చేయలేదు ఈయన చేయలేదు, ఈయన చేసి చూపించాలి ఏదైనా కానీ చేసి. అవునా కదా? చెయ్యాలి కదా, మరి చేయకూడదు. ఏం చేశారు చెప్పమను, ఆయనే చెప్పమను. ఇప్పుడు చేశారన్నారు, ఏం పని చేశారు చెప్పమను. గుడివాడ ఏ డెవలప్ అయింది చెప్పమను. కొడాలని అంటే ఉంటాడు రాజు, బాగానే చేస్తాడు. ఏది కావాలో అది చేస్తాడు, లేబర్కి ఏది కావాలో సాయం చేస్తాడు. ఆయన ఒక్కడి వల్ల సాయం చేస్తే ఏమిటవుద్ది, ప్రభుత్వం కూడా ఏదో సాయం చేస్తే అవుద్ది పని. పెట్టింది చేయాలి, అమలు పడుతున్నాయి. ఎంతవరకు అమలు పడతారో ఒకరి వల్ల అవుతాయండి. అన్నీ బాగానే చేస్తారు, అన్నీ బాగానే చేస్తున్నారండి. గుడివాడ మట్టుకు ఆయన తప్పితే ఇంకెవరు రారండి. ఎవరు టీడీపీ కాదు ఏది కాదు కానీ ఆయన తప్పితే గుడివాడకి ఎవరు రారండి. అది మటుకు కడప ఏకగ్రు, దాంట్లో డోకా లేదు. అది ఆయన కూడా బాగానే చేస్తారని అనుకుంటున్నారు జనాలు. ఏమో ఏది వస్తుందో మనం చెప్పలేంగా. ఎవరు వచ్చినా కానీ మా అందరూ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాం అంతేగా. ఎవరు వస్తా కానీ ప్రజలకు మంచి చేస్తే మంచిది. ఎవరో అవసరం వచ్చినా ప్రజల గురించి రావాలని కోరుకుంటామండి, అంతే అండి. బాగా పెరిగినాయండి అన్ని ధరలన్నీ బాగా పెరిగినాయి. ఏ సరుకులు అన్నీ ఏది కొనలేకపోతున్నాం. ఇంతవరకు ఛార్జీలు అలా ఉండేవి, బస్ ఛార్జీలు అలా ఉండేవి, దానికి డబల్ అయిపోయింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. ఈ నూనె కొనాలంటే 60 రూపాయలు నూనె ఇప్పుడు 160 రూపాయలు, 180 రూపాయలు, 150 రూపాయలు అలా కొడుకుని తింటున్నాం. ఏదైనా కానీ ఏది చేయాలన్నా కానీ కొంచెం ధరలకి మధ్యాహ్న కుటుంబాలు అందరూ బతకాలని కొన్ని అంతనే కొన్ని అందట్లా అండి. సెలవు ఇచ్చారండి, ఇంకా కడతారండి. వ్యాపారాలు ఏమి లేవండి, అంతంత మాత్రం కూడా వ్యాపారాలు ఏమి లేవు. రూపాయి వచ్చి 10 రూపాయలు అయిపోయింది. ఏం కూడా ప్రజలు కూడా ఏం కొంటారు? ఇంతవరకు యాప్లు పెట్టి 1500, 1400, 1300 ఉండేది యాప్లు పెట్టి. ఇప్పుడు 3000 రూపాయలు యాప్లు పెట్టి 3200, 3000, 3000 ఏం చేస్తారు వ్యాపారాలు? ప్రజలు కొనాలన్నా 4 కేలు 100, 5 కేలు 100 అంటే ఎలా కొడుకు తింటారు? ఇంతవరకు 10 కేలు 100 అలా అమ్మేవాళ్ళు. ఏమీ లేదు. వ్యాపారాలు కూడా బాగా అంతంత మాత్రం. పొద్దు నుంచి సాయంత్రం దాకా 5000 కూడా అమ్మడానికి కష్టంగా ఉంది. ఇల్లు కట్టడం కూడా కష్టంగా ఉంది. అంతా బాగానే ఉందండి. వైశాఖ గుడివాడికి నాని తప్పితే ఇంకెవరు రారండి. ఎవరు నరమన్నా ఆయన తప్పితే ఇంకెవరు రారు. ఎందుకంటే దానికి అంత ఫాలోయింగ్ ఉంది. వల్ల బాగానే ఉంది, గుడివాడికి మడికి బాగానే చేస్తున్నారు.